సార్ ప్రజెంట్ మనకు ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరు మెయిన్ యువత చాలా కేర్‌గా ఆలోచించి ఓటు వేయాల్సిన టైం వచ్చేసింది. సో, మెయిన్ యువత ఏం ఆలోచించాలంటారు? దేశ అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అనంటే ఎలా ఆలోచించాలి? మొట్టమొదటి మహేశ్వరి చాలామందికి ఎలక్షన్లు పెద్ద ఏముంది ఎవరొస్తే ఏంటి హ్మ్. ఓటేయడం ఎందుకు నా ఓటు వల్ల ఏం తేడా వస్తుంది అన్న భావన ఉంది. హ్మ్. ఇది చాలా పొరపాటు. యువతకి, మధ్యతరగతికి, పట్టణవాసులకి స్పష్టంగా అర్థం కావాలి. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మిగతా వాళ్ళు ఓటేస్తున్నారు. ఏ హ్మ్. కారణం అన్నా కానివ్వండి. హ్మ్. కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా యువత, మధ్యతరగతి, పట్టణీకులు ఓటు వేయడం నామోషి అని కొందరు, హ్మ్. అసలు ఓటేస్తే ఏం లాభం లేదని మరికొందరు, అందరూ ఒకటే ఎవరికి ఓటేయాలని మరికొందరు, రకరకాల వంకలతో ఓటు వేయకుండా కూర్చున్నారు. హ్మ్. నేను చాలా నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాను. ఓటు వేయకపోతే మీకు ప్రజాస్వామ్యంలో మనుగడ లేదు. హ్మ్. మీరు ఓటేస్తారనుకుంటేనే మీ గురించి ఎవరో ఒకళ్ళు పట్టించుకుంటారు. అవును. మీరు ఓటు వేయరంటే రాజకీయ పార్టీలకి మీరు లేనట్టే లెక్క. హ్మ్. రెండోది, దేశంలో నిజమే మన ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. హ్మ్. ఓట్లు కొంటున్నాం. తెలంగాణలో చెప్పాల్సిన అవసరం ఏముంది? మొన్న కదా మునుగోడు చూసాం మనం, అవును. హుజురాబాద్ చూసాం, అవును. ప్రపంచ రికార్డులు స్థాపించాం మనం. అవును. ఈ రెండు మన చోట్ల దగ్గర కూడా జరిగినట్లు ప్రపంచంలో ఎక్కడా జరగదు. ప్రపంచ రికార్డులేదు. హ్మ్. ఇప్పుడు ఒక బై ఎలక్షన్కి, అసెంబ్లీ బై ఎలక్షన్కి, ఒక పేద దేశంలో చిన్న రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సీటుకి, ఆ సీటు వల్ల ప్రభుత్వం మారదో విధానాలు మారో అయినా కూడా కొన్ని వందల కోట్లు హుజురాబాద్లో కానీ మునుగోడులో కానీ ఖర్చుని అని చెప్పంటే మనం చెప్పవచ్చు ఎంత దరిద్రంగా ఉందో. హ్మ్. రేపు ఎలక్షన్లో ఒక్కొక్క సీటుకి సగటున ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి కీలకమైన పార్టీల వాళ్ళు ఒక 30 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నారు కదా సుమారుగా, కాస్త అవును. అటు ఇటుగా. అవును. అది చూసి కాబట్టి అంత నాశనమైంది మనం చేయకూడదంటే దీని నుంచి మార్పు ఎప్పుడు వస్తుంది? హ్మ్. ఎప్పుడోకప్పుడు మీ గొంతు వినిపిస్తే, దీన్ని మార్చాలి అన్న భావం మీ నుంచి కనిపిస్తే ఏదో రకంగా, ఇవాళ కాకపోతే రేపటికైనా పార్టీలు మేలుకుంటాయి, హ్మ్. మార్చే ప్రయత్నం చేస్తాయి. హ్మ్. మనం గుర్తుంచుకోవాలి, పార్టీలు ఏమి కూడా దేశాన్ని నాశనం చేయాలని కోరుకోవట్లా, హ్మ్. ఎన్నికల్లో ఎట్లా కొట్ల గెలవాలని గెలవాలి. కోరుకుంటున్నాం. మీ ఓటు వల్ల, మీ ఆలోచన వల్ల, మరి దాన్ని అనుసరిస్తే ఓటు వస్తుందన్న భావం వాళ్ళకుంటే హ్మ్. దానికి కూడా సిద్ధమే వాళ్ళు. కాబట్టి మన నుంచి, ఓటర్ల నుంచి, ముఖ్యంగా కాస్త కూస్త ఆలోచించే ఓటర్ల నుంచి, హ్మ్. కాస్త చదువుకున్న ఓటర్ల నుంచి, ముఖ్యంగా యువత నుంచి. యువత ఎందుకని? మా తరం వాళ్ళకి ఎవరొచ్చినా ఎవరు పోయినా మాకు జీవితంలో పెద్ద తేడా లేదు, హ్మ్. మేము ఎక్కువ కాలం ఉండబోయేది లేదు. హ్మ్. కానీ మీ జీవితంలో పెనుమార్పులు ఎవరొచ్చారు దాని మీద నిర్ణయం అవుతుంది. మీరు జీవితం అంతా వచ్చే 50, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు మీరు దాన్ని అనుభవించాలి. హ్మ్. కాబట్టి ముందు నేను కోరేది, ఓటు వేయండి. అందరూ ఒకటి అనుకోబోకండి. ప్రజాస్వామ్యంలో ఎన్ని లొసుగులున్నా కూడా ఓటు ఒక్కటే మన చేతిలో ఉన్న ఆయుధం. మరి అన్నీ ఒకటిగా కనిపిస్తున్నా కూడా ఉన్నంతలో మీకు మౌలికమైన తేడాలు కనిపిస్తాయి. ఎవరు అవును. భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు, అవును. ఎవరు రేపటిని గురించి ఎంతో కొంత ఆలోచిస్తారు, హ్మ్. ఎవరు బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపకుండా కనీసం ఆ గుడ్లు పెట్టేట్టు చేస్తారు, హ్మ్. ఎవరు బాతుని కూడా చంపేస్తారు, హ్మ్. ఎవరు రేపని లేనట్టుగా చేసేస్తారు. హ్మ్. ఈ రెంటికి కనీసం తేడా కనిపిస్తే దాన్ని బట్టి ఓటు వేయండి. హ్మ్. విధిగా ఓటు వేయండి. కులాలు, వర్గాలు, మతాలు పక్కన పెట్టండి. హ్మ్. కులాలు మన ఎవరికి కూడా కూడి పెట్టవు. హ్మ్. ఇవన్నీ ఊరికే తాత్కాలికంగా ఆవేశాన్ని పెంచుతారు. అవును. ఈ కులం అనే మెట్లెక్కి, నిచ్చెనెక్కి మన తొక్కి వాడు పైకెక్కబోతాడు తప్ప, హ్మ్. ఒక కులం పేరుతో వచ్చిన వాడు ఆ కులానికి ఏమైనా చేస్తున్నాడా? నిజంగా ఆలోచించి చెప్పండి నాకు. నిజంగా అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు. అవును. వీళ్ళందరూ నిజంగా ఆ కులాలకు అద్భుతంగా మంచి చేసేటైతే అసలు అన్ని కులాలు అద్భుతంగా బాగుపడాలి కదా. అద్భుతంగా అభివృద్ధి చెందేటివి ఇది గూడా. వాడి కోసం, వాడి కుటుంబం కోసం, మీకోసం కాదు. హ్మ్. అవును. కానీ ఎలక్షన్ ఎప్పుడూ కూడా ఎన్నికల్లో పోటీ చేసేవాడిని గురించి కాదు, హ్మ్. వాడి కుటుంబాన్ని గురించి కాదు. ఎలక్షన్ మన గురించి, ఓటు వేసే వాళ్ళని గురించి, పన్నులు కట్టే వాళ్ళని గురించి, హ్మ్. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి. మనం ఎన్నికలు 2020 క్రికెట్ మ్యాచ్లో మార్చేసినప్పుడు, వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుంది, వన్డే క్రికెట్. హ్మ్. దానిలో సహజంగా న్యూజిలాండా, ఇండియానా, మరి లేకపోతే ఆస్ట్రేలియానా, ఆస్ట్రేలియాను. హ్మ్. ఆహ్, సౌత్ ఆఫ్రికాను. సౌత్ ఆఫ్రికానా, ఇప్పుడు ఫైనల్స్లో మనమా, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాను అనుకుంటాం. అన్నట్టుంటుంది. అది హ్మ్. సరదా, గెలిస్తే సంతోషపడతాం, లేకపోతే ఒక పూట బాధపడతాం. అంతేగాని హ్మ్. అంతకుమించి కొంప మునిగిపోయిందేం లేదు. హ్మ్. ఎన్నికట్లా కాదు, ఇది గుర్రపు పందెం కాదు. మన జీవితాలను గురించి, వాళ్ళ జీవితాలను గురించి కాదు. హ్మ్. కాబట్టి అసలు ఎన్నిక ఎందుకు అన్న విషయం ఒక అర్థం చేసుకోకుండా, ఇదేదో సరదాగా గుర్రపు పందెం అనుకున్నట్టయితే యువత మళ్ళీ మళ్ళీ బోల్తా పడతారు, నష్టపోతారు. హ్మ్. ఖచ్చితంగా ఓటు వేయండి. కొంచెం ఆలోచించి వేయండి.
బంగారు గుడ్డు పెట్టే బాతుని చంపకుండే వాళ్ళకు ఓటేయండి, ఆర్థిక వ్యవస్థను పెంచే వాళ్ళకు ఓటు వేయండి. గుడ్డిగా ఏదో తాత్కాలికంగా సాయం చేస్తున్నారు కాబట్టి అది చాలనుకుని ఓటు వేసినట్టయితే రేపు పొద్దున్న తీరిగ్గా ఏడవబోయేది మనమే. ఎస్. సార్ పన్ను వసూలును అంటే ఇప్పుడు దేశంలో జిఎస్టీ వసూలు వచ్చేసి పెరుగుతూ ఉన్నాయి, ఎక్కడ తగ్గట్లేదు. అది ఇయర్కి పెరుగుతున్నాయి. బట్ సామాన్య ప్రజల విషయానికి వచ్చేసరికి నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోవడం సామాన్య ప్రజలకు ఎటొచ్చి చాలా భారంగా మారిపోతుంది. సో ఈ అభివృద్ధిని తీసుకురాగలదా, ఈక్వల్ చేయగలదా దేశ ప్రజలకి? మంచి ప్రశ్న మహేశ్వరి. ముందు జిఎస్టీ గురించి ఆలోచిద్దాం. అసలు ఉమ్, జిఎస్టీ లేనిప్పుడు ఎట్లా ఉందో ఒకసారి ఊహించుకోండి మీరు. ఎన్నో చోట్ల ఉదాహరణకి ఇచ్చాపురం అని శ్రీకాకుళం జిల్లాలో మనకి ఆ, ఒరిస్సా బార్డర్లో ఉంది. ఇచ్చాపురంలో రోడ్డు ఇలా వెళ్ళి ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఒరిస్సాకి వెళ్తుంది. ఉమ్, 2 చోట్ల కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు చెక్ పోస్టులు పెట్టి 2 చోట్ల బార్డర్ ఉంది కదా, ఉమ్, 2 చోట్ల లంచాలు మిగేవాడు. ఉమ్, 2 చోట్ల లారీలు ట్రక్కులు గంటల తరబడి ఆగిపోయాయి. ఓకే. ఇది ఒక ఇచ్చాపురం కాదు, చాలా దేశమంతా ఇదే పద్ధతి. ఉమ్, రోజుకి నేను చెప్పేది 25-30 ఏళ్ల క్రితం రోజుకి సగటున ఒక్కొక్క లారీ 200 రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఉమ్, తర్వాత అది 1000 రూపాయలు 2000 రూపాయలు పెరిగింది. ఉమ్, మరి 30 ఏళ్ల క్రితం 200 అంటే మరి తర్వాత పెరుగుతుంది కదా సహజంగా దానికి. అవును. ఈ జిఎస్టీ ఏమిటంటే దేశమంతా ఒకే మార్కెట్. ఇక ఉమ్, ఈ పన్నులు అన్న పేరుతో ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం, ఆ రాష్ట్రం నుంచి రాష్ట్రం చెక్ పోస్ట్ మధ్యలో ఆపి వాడికి పర్మిషన్ తీసుకుని వాడికి లంచం ఇచ్చి ఈ అవసరం లేకుండా, ఆలస్యం లేకుండా, ఉమ్, మోసం లేకుండా. రెండోది జిఎస్టీ లేనప్పుడు పన్ను కట్టినవాడు కట్టేవాడు, ఉమ్, కట్టనివాడు ఎగ్గొట్టేవాడు, బిల్లులు కూడా ఇచ్చేవాడు కదా. అవును. మనం చాలామంది బిల్లు కూడా ఇచ్చేవాడు కదా. ఉమ్, మూడోది క్యాస్కేడింగ్ ట్యాక్స్ అంటారు, పన్ను మీద పన్ను పడేది. ఉమ్, ఇవన్నీ పోవాలి, దేశమంతా ఒక మార్కెట్ కావాలి, పన్ను ఎంత కడుతున్నామో స్పష్టంగా తెలియాలి, పన్నునెవరు తప్పించుకోకుండా ఉండాలి, పన్ను మీద పన్ను పడకూడదని చెప్పని 20 ఏళ్ల పాటు ఈ దేశంలో అన్ని పార్టీలు కలిసినాయి. ఉమ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉండగా మొదలెట్టింది తతంగం. ఉమ్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, గతంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ఉమ్, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత చివరికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా ఏకగ్రీవంగా పార్లమెంట్లో ఆమోదించి రాజ్యాంగ సవరణ చేశారు. అన్ని రాష్ట్రాలతో కూర్చుని ఉమ్, ప్రతిపక్షాల ఆర్థిక మంత్రులు, నాయకులతో ఒక కమిటీలు ఏర్పాటు చేసి. ఉమ్, కాబట్టి ముందు అర్థం చేసుకోవాల్సింది జిఎస్టీ అనేది ప్రపంచమంతా ఉన్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. ఉమ్, దేశమంతా కూడా పన్ను విధానం ఒకటే ఉండి ఈ లంచాలు, ఈ బెడదలు, వేధింపులు, ఈ రవాణా ఆగిపోవటాలు లేకుండా ఉండటం కోసం చెప్పారు. సమస్య ఎక్కడొచ్చిందంటే జిఎస్టీలో 1-2 స్లాబులు ఉంటే బాగుండేది. అవును. కానీ మన దేశంలో బాగా సంపన్నులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. అవును. మీరు లగ్జరీ కోసం ఏమన్నా కొన్నట్టయితే మీకు కూడా సామాన్యులకి మామూలు వస్తువు, నిత్యావసర వస్తువులతో సమానంగా ట్యాక్స్ వేయడం ధర్మం కాదు. అవును. నేను ఒక ఖరీదైన కారు విలాసంగా కొనదలుచుకున్నాను, అంత కారు కొనేవాడికి ఇంకో 20% ట్యాక్స్ కడితే కొంప మునిగిపోయిందా? సామాన్యులకు ఒక స్కూటర్ లేదా సైకిల్ కొంటే దానికి ట్యాక్స్ తక్కువ ఉండాలి. అవును. అవును సార్. ఇప్పుడు ఏంటంటే సామాన్య ప్రజలకు వచ్చే ఒకవేళ ఒక వ్యక్తికి 10,000 జీతం ఉంటే దాంట్లో మళ్ళీ జీఎస్టీ, కాబట్టి సంపాదనలోనూ జీఎస్టీ, అలాగే ఖర్చులోనూ విదేశాలు జీఎస్టీ. దిగుమతి చేస్తున్నాను అనుకోండి ఏమన్నా లగ్జరీ, మరి దానికి ఎక్కువ పన్ను ఉంటే నష్టం లేదు. కాబట్టి పన్నులు స్లాబులు తగ్గిపోతాయని ఆశపడ్డది అన్ని స్లాబులు తగ్గించలేకపోయినా. అవును. దానికి కారణం మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏమైందంటే అది వరకు చిన్న వ్యాపారులు క్యాష్తో నడిపేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు అందరూ జిఎస్టీ నెట్టుకొచ్చేసరికి చాలా కష్టమైంది. చిన్న వ్యాపారులు కొంతమంది దెబ్బతిన్నారు. ఉమ్, అందుకనే చిన్న వ్యాపారులకి ఒక పరిమితి లోపల టర్న్ ఓవర్ ఉంటే ట్యాక్స్ లేకుండా చేశారు. అవును. ఒక మనం 5 lakhs మర్చిపోతున్నాం ఆ వరకు. సంగతి. అవును. అది దానికి 10 లక్షల వరకు జిఎస్టీ లేదు ఇప్పుడు. కాబట్టి ఆ మేరకు చిన్న వ్యాపారులకు కాస్త ఊరట కలుగుతున్నది. కానీ పన్నులు అంటూ కట్టాలి, పన్నులు ఎక్కువ లేకుండా. ఇంకా కొన్ని సందర్భాల్లో బహుశా ఇంకా తగ్గించే అవకాశం ఉంది, ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇక మూడోది ధరల పెరుగుదల. ధరల పెరుగుదల జిఎస్టీ వల్లనే కాదు, ఉమ్, ఇవాళ ప్రపంచమంతా కూడా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు చాలా దేశాల్లో, మన దేశంలో నిజానికి కొంచెం పొదుపుగా చేసాం మనం, ఉమ్, చాలా దేశాల్లో కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసాం, ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుంగిపోయింది, మనమే వ్యాధి పాకకుండా ఉండాలని చెప్పని, ఒకరి నుంచి ఒక నా నుంచి మీకు, మీ నుంచి ఒకరికి వ్యాధి సోకకుండా ఉండాలని చెప్పని మనమే మొత్తాన్ని ప్యారలైజ్ చేసేసాం. అవును. ఇంట్లో ఉండమని చెప్పని
మనం షట్ డౌన్ చేసాం, ఉమ్, లాక్డౌన్ అని చెప్పి అన్నాం. అవును. అంటే ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుంది కదా. ఉత్పత్తి ఆగిపోయినట్టు. చేసేవాడు ఫ్యాక్టరీకి వెళ్ళక, ఉమ్, కొనేవాడు మార్కెట్కి వెళ్ళక, అమ్మేవాడు మార్కెట్కి రాక, ఉమ్, మరి ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుంది కదా. కావాలని మనం ఆపేసాం ఉమ్, ఉమ్, వ్యాధి నుంచి కాపాడడం కోసమని. ఉమ్, అది అర్థం చేసుకోకుండా చాలామంది సోకాళ్ళు ఆర్థికవేత్తలు, కొందరు నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు కూడా ఆర్థికంగా మరి ఆగిపోయింది కాబట్టి దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి మనం ఇంకా డబ్బులు పెడదాం, ఇంకా డబ్బులు పెడదాం, డబ్బులు ఖర్చు పెట్టమని బాగా ఒత్తిడి చేశారు. ఉమ్, చాలా దేశాల్లో ఒత్తిడికి లొంగిపోయినాయి. ఉమ్, అమెరికాలో ఉదాహరణకి డొనాల్డ్ ట్రంప్ ఉండగా $600 ఒక్కొక్క మనిషి పేరు జేబులో పెట్టారు. ఉమ్, ఆయన తర్వాత జో బైడెన్ ఎప్పుడైనా రాష్ట్రపతి వచ్చాక ఇంకో $1,400 అంటే $2,000 ఒక్కొక్క మనిషి జేబులో పెట్టారు. ఉమ్, ఆ డబ్బులన్నీ అప్పుడు ఖర్చు కాలేదు, ఎందుకంటే అప్పుడు ఆర్థిక వ్యవస్థ లేదు కదా. అవును. కోవిడ్ అయిపోగానే ఆ డబ్బులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఉమ్, ధరలు ఎప్పుడు పెరుగుతాయి? డబ్బులు ఎక్కువ ఆడుతున్నప్పుడు ఉమ్, వస్తువులు ఏమో తక్కువ ఉన్నాయి, కొనేవాడి దగ్గర డబ్బులు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ధర పెరిగిపోతుంది. దాని ప్రభావం ప్రపంచం అంతా ఉంది. దాంతోపాటు యుక్రెయిన్ యుద్ధం, ఉమ్, ఎప్పుడైతే రష్యా అన్యాయంగా యుక్రెయిన్ మీద దాడికి వెళ్ళిందో, ఆహారం యుక్రెయిన్ చాలా కీలకమైన దేశం, రష్యా చాలా కీలకమైన దేశం. ఉమ్, ముడి చమురు రష్యా నుంచి ప్రపంచానికి అంత కీలకమైన దేశం. దాని మీద ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది రష్యా చేసిన ఆక్రమణ వల్ల. ఉమ్, కాబట్టి ఒక పక్కన ఆహారం, మరో పక్కన ఇంధనం, రెండు ధరలు కూడా పెరిగినాయి. ఉమ్, అవి మన దేశంలో ఒక పార్టీ, ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కాదు. ఉమ్, కానీ ఉన్నంతలో ప్రయత్నం చేయాలి. అందుకోసం చెప్పనే 80 కోట్ల మందికి ఆహారం ఉచితంగా ఇస్తున్నారు జాతీయ స్థాయిలో. ఉమ్, ఒక 5 కేజీలు ఉచితంగా ఇస్తున్నారు, ఇంకో 5 కేజీలు దాదాపు ధరలకు నీ మధ్య అది కూడా తీసేశారు. ఉమ్, అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి భేదాలను ఆదుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ కొద్ది కాలం పాటు వడ్డీ రేట్లు పెరిగినాయి బ్యాంకుల్లో. అవును. దాంతో ఏమవుతుందంటే మనీ సప్లై తగ్గిపోయి క్రమక్రమంగా ధరలు అదుపులోకి వస్తాయి. ఉమ్, ఇప్పుడు ఈ మధ్య అదుపులోకి వస్తున్నాయి. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో సామాన్యులకు భారం అన్నమాట వాస్తవం. పేదరికం అన్నది ఎప్పుడు కూడా ఒక భయంకరమైన శాపం, ఉమ్, అది పాపం కాకూడదు. కాబట్టి పేదలను ఆదుకునే ఏర్పాట్లు కావాలి, స్వల్పకాలంలో ఆదుకోవాలి, దీర్ఘకాలంలో పేదరికం నుంచి బయటపడే ఏర్పాట్లు చేయాలి.